అమిత్ షా అయితే రాబోయే రోజుల్లో సిఏఏ బిల్ ఖచ్చితంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్గా అట్లాగే యూసీసీ బిల్స్ ఈ రెండు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. వీటికన్నిటికీ కూడా రాజ్యసభలో సంఖ్యాబలం చాలా ఎక్కువ ఉండాలి ఆ బిల్స్కి మద్దతు తెలపడానికి, బీజేపీకి మద్దతు తెలపడానికి. మనకి ఇప్పుడు ఈ మధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికలు చూస్తే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలం ఎంత పెంచుకుంది రాజ్యసభలో అనేది మనం నెంబర్ చూస్తే తెలుస్తుంది. వెస్ట్ బెంగాల్లో 1 సీటు గెలుచుకుంది, బీహార్లో 2, ఒడిస్సాలో 1, గుజరాత్లో 4, మధ్యప్రదేశ్లో 4, ఉత్తరాఖండ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో చాలా సర్ప్రైజ్ విన్ కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్తో అంతా కూడా 1 బీజేపీ గెలుచుకుంది. కర్ణాటకలో 1 స్థానం గెలుచుకుంది, ఉత్తరప్రదేశ్లో 8, ఈ 8లో కూడా 8వ స్థానం చాలా సర్ప్రైజ్ విన్ను. అట్లాగే సిక్కింలో 1, మహారాష్ట్రలో 3, రాజస్థాన్లో 2. ఇది కాక మహారాష్ట్రలో మొత్తం ఎన్డీఏ 6లో 5 గెలుచుకున్నాయి. దీన్ని బట్టి రాజ్యసభలో కూడా బీజేపీ తన బలాన్ని బాగా పెంచుకుంది. రాబోయే కీలకమైన బిల్లులకి ఈ రాజ్యసభలో ఓటింగ్కి ఈ నెంబర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో బీజేపీ అయితే రాజ్యసభలో పెద్ద గెయిన్ చేసిందనే చెప్పచ్చు. థ్యాంక్ యూ.